తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. అద్భుతములు చేయి దేవా మీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవ మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైనటువంటి మా దేవ మీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడైనటువంటి మా దేవ మీకే స్తుతి. యెహోవా నామము బలమైనటువంటి దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం. సత్యస్వరూపి యొక్క ఆత్మదేవ మీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవ మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. జీవమృత్యు ఆత్మదేవ నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తుతి. బలమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం. జీవింపజేయ ఆత్మదేవ మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడమైనటువంటి మా దేవ నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. నిత్యుడుగా ఆత్మదేవ మీకే స్తుతి. సర్వోన్నతరి శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. కుమారుని ఆత్మదేవ మీకే స్తుతి. దత్తపుత్రాత్మ అనుదేవ మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ను పరిపాలించే అధిపతి మీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆశ్రయమైనటువంటి వాడా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా నాయన, ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన తండ్రి అనేక విషయాలలో నాయన మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. అయ్యా మా పాపములన్నీ ఇగో తండ్రి మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా దోషం పోవునట్లు మమ్మల్ని బావుగా కడుగుము నాయన. మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి మా పాపములకు విముకుడు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి నాయన. నీ సన్నిధి నుండి త్రోసివేయకము నాయన. మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవా చెవియోగ్య తండ్రి మా ప్రార్థన ఆలకింపు నాయన. మా ప్రార్థనకు విముకుడివై ఉండకము తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపంలో పడిపోయినటువంటి నాయన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నేత్రాసులోనే కానీ, గర్వపు అనేటువంటి మాయలో కానీ నాయన, ఈ లోక ఆశలలో నుండి కానీ నాయన పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలనే కానీ విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సాతానుడు కట్టినటువంటి ఆ కట్టల నుంచి నాయన బిడ్డలకు విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా సోదరులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి నాయన. అనేక రకాలైనటువంటి శాపంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. అయ్యా ఈ లోకాశల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. సాతాను తంత్రాల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి సమస్త దుర్నీతుల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన తండ్రి విగ్రహారాధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ వ్యభిచార సంబంధమైనటువంటి ఎన్నో బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరచమని
తండ్రి మీ కృప కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో అడుగుతూ అర్థిస్తున్నామయ్యా. అయ్యా నా దేవా, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా బీదలను తండ్రి నాయన, ఇదిగోనైనా వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి క్రీస్తే ఐశ్వర్యం వందు నాయన వారి యొక్క అవసరతలు తీర్చమని అడుగుతున్నాం నాయన. అయ్యా గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవమును దాయిచ్చండి అయ్యా. అయ్యా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు నాయన మీ సన్నిధిలో బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇక నాయన వారి సులువుగా వారి నాయన వారి ప్రతి విషయంలో వారి ఆరోగ్య విషయంలో కానీ తల్లి బిడ్డకి నాయన మీ కృపా కాపుదలు దయచేసి బిడ్డలకు తండ్రి సుఖప్రసవం దయచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా అనాథలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా అటువంటి బిడ్డలకు అందరికీ నీవే తండ్రివై ఉన్నావయ్యా. అయా మీ సన్నిధిలో వారి యొక్క తండ్రి ఆహార విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ తండ్రి నాయన నీవు నాయన ఆహారం దయచేసే దేవుడు నాయన, సకల జీవరాశులకు ఆహారం దయచేసే దేవుడు నాయన. అనాథలకు అందరికీ తండ్రి ఆరోగ్యం దయచేయండి నాయన. అటువంటి అనాథ బిడ్డలకు అందరికీ అనుదిన ఆహార విషయంలో సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలో మీరు తోడై ఉండి నడిపించమని బిడ్డలను అడుగుచున్నామయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలే కానీ నాయన యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలని కానీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారి సమస్యల నుంచి వారి బాధల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అంటే ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ అనేక విషయాలలో అనేక పాపాలలో తప్పిపోయినటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన పాపంలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని నాయన ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి అటువంటి సమస్యల నుంచి అటువంటి ఇబ్బంది నుంచి విడిపించమని అడుగుతున్నాం నాయన. అయా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని భార్యాభర్తల మధ్య శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక భార్యాభర్తలు నన్ను విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి దంపతులందరినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఇగో తండ్రి దుష్టుడు వారిని ముట్టకుండినట్లు నాయన, ఇగో నాయన మీ సన్నిధిలో వారి నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన. ఇగో నా ప్రతి దినము తండ్రి ప్రతి ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో నాయన భార్యాభర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి దయచేయండి అయినా, ప్రతి కుటుంబానికి దయచేయండి అయినా, కుటుంబంలో ఐక్యత దయచేయండి అయినా. ఇగో తండ్రి విడిపోవడం సిద్ధంగా ఉన్నటువంటి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దుష్టిని గద్దించమని తండ్రి మీ సన్నిధిలో మరలా వారు నాయన వారి జీవితాలు కట్టుకోవడానికి నాయన భార్య భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో నానలా తండ్రి నాయన వారు నాయన నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేమందరం నిత్యజీవం కొరకు బుద్ధిగాన కన్యకల వల్లే మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకుండా మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి నాయన డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. సేవకుల కొరకు, వారి కుటుంబముల కొరకు తండ్రి ఇక పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబములకు తండ్రి ఆరోగ్యము దయచేయండి నాయన. వారి నిత్యజీవం కొరకు నాయన ఇగో తండ్రి నిత్యజీవం స్వతంత్రించుకోవడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల దయచేయండి నాయన. విధవరాండ్రు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనండి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి మీ మీదను మా మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ తండ్రి జ్ఞానోదయం దయచండి ఆయన. ఇదిగో తండ్రి వారు ఏం చేస్తున్నారు, రిగి చేసిన పాపలు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఆయన. సువార్త మేము ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మనసును వారికి దయచేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించమని, ఆశీర్వదించమని, మెండైన దీవులతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళిచున్న బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి పనిపాట్లలో మీరు తోడేయండి. సాయంకాలం గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా అగో తండ్రి విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థిని మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇక తండ్రి వారి పరీక్షలు ఏదైతే నాయన వారు చదివి ఉన్నారో, ఏవైతే నాయన వారు నాయన సంవత్సరాంతరం కష్టపడి నేర్చుకుని ఉన్నారో తండ్రి అవి నాయన వారి పరీక్షల్లో వచ్చినట్లు సహాయం చేయండి నాయన. ఇక నాయన పరీక్షా కాలం సమయంలో తండ్రి ముఖ్యంగా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఏ విధమైన టెన్షన్కు, ఏ విధమైన డిస్ప్రెషన్కు లోనవుకుంటున్నట్లు నాయన. ఇక నాయన తండ్రి వారి పరీక్షలు రాయడానికి వారి చదువుని జ్ఞాపక శక్తి వచ్చినట్లు నాయన ఆ సమయంలో తండ్రి వారికి శవరంగా రాకుండా తండ్రి నాయన వారు ధైర్యముగా తండ్రి వారికి వచ్చిన ఆ ప్రశ్నలకు సమాధానం రాయటకు అట్టి కృప నాయన చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయమని, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నామయ్యా.
అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి బండ్లాంటి రాతోద్యాలు తీసివేసి మెత్తన మాంసహృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం నేను. అప్పుల బాధల్లోనూ అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా తండ్రి కొన్ని విదేశాల్లో బ్రతుకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా విదేశాల్లో ఉన్నటువంటి వారి కుటుంబాలను మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా చదువు కొరకు నాయన చదువుల కొరకు తండ్రి నాయన బయట దేశాలకు వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువుల కొరకు తండ్రి పరాయి దేశమే కాదు నాయన పరాయి రాష్ట్రము వెళ్ళినటువంటి బిడ్డలని నాయన వేరే దేశానికి వేరే రాష్ట్రానికి వేరే జిల్లాకి వెళ్ళినటువంటి బిడ్డలను కూడా తండ్రి వారి పనిపాట్లలోను వారి చదువులోను వారి ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి. ఇకనైనా ప్రతి మారు మనసు లేని బిడ్డలకు అందరికీ ఇకనైనా మా దేశంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఇకనైనా మా రాష్ట్రాలలోనైనా ఇక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి ఇకనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అందరికీ సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగుతున్నట్లు సహాయం చేయండి అయినా. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని అధికారులే కానీ పోలీస్ ఆర్మీ న్యాయ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ రైతులనే కానీ వృత్తి పని చేస్తున్నటువంటి వారిని కానీ తండ్రి ఇకనైనా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని తండ్రి ఇంకనైనా సమస్త ప్రజలను తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటూ మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న సమస్త ప్రజలకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని. అలాగే తండ్రి ఇకనండి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఆవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృప కాపుదలు దయచేయమని మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.